సో బీసీ డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ ఎట్లాగో ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి అది సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. దాని సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి కూడా మళ్ళీ ధర్నాలు రోడ్డెక్కిన పరిస్థితి కల్పిస్తూ ఉన్నది. సో మాట్లాడించే ప్రయత్నం చేస్తే బీసీ చేసి చైర్మన్ యాదవ్ శ్రీనివాస్ అన్న మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, ఏం చెప్తారు? అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లాగో అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, ఏం చెప్పబోతున్నారు? సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల సంబంధించినటువంటి అన్నీ అస్తవ్యస్తం అవుతున్నాయి. ఆ తర్వాత కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోతున్నాయని చెప్పింది. ఆ ఆగిపోతున్నాయని చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఒకటి స్పష్టంగా చెప్పింది, మేము ఈ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తున్నాం, భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా మేము 42% రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు చేస్తున్న పని ఏంది? మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఏ కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది? అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఏ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేసింది? మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి తొందర ఏమొచ్చింది? 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించమంటే బీసీలను రాజకీయంగా సమాధి చేయడమే కదా. బీసీలను పచ్చి మోసం చేసి బీసీ సమాజాన్ని నిట్ట నిలువున ముంచేసి ఇలా ఎన్నికలు పెట్టడమే కదా. మేము అడుగుతున్నాం, కులగణన చేసామంటారు, అదే డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు, అన్నీ వేసిన తర్వాత రిజర్వేషన్ పెరగాలి కదా. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఎన్నికలు జరిగినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 22% రిజర్వేషన్ అమలైంది. మీరు 17% తగ్గించారు. 42% దేవుడు ఎరుగు ఉన్నదానికే తగ్గించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో. అప్పుడు బీసీలకు వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ల సంఖ్య 40. ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి హాయంలో మున్సిపల్ చైర్మన్ల సంఖ్య 38. పెరగాలనా తగ్గాలనా? ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 42% రిజర్వేషన్ అమలైతే 1150 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్గా అవకాశం వచ్చేది. ఒకవేళ మీరు రాహుల్ గాంధీ గారు ఎవరి వాటా వాళ్ళకు దక్కాలనుకున్నప్పుడు తెలంగాణలో బీసీ కులాల లెక్క మీరే తేల్చారు 56% అని. 56% కనుక వస్తే 1500 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీసీలు కావాలి. ఇవాళ కేవలం 763 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీసీలకు కేటాయించారు. అంటే కేవలం 28% మాత్రమే బీసీలకు కేటాయించారు. ఎంత అన్యాయం! ఒకవేళ మీరు కేటాయించారు. నిన్న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ అయింది. మేము గొప్పగా జబ్బలు దరుచుకొని ఏ ప్రభుత్వము వనదేవతల దగ్గర క్యాబినెట్ సమావేశం పెట్టలేదు, మేము క్యాబినెట్ సమావేశం పెట్టామన్నారు. ఆడి వైరుకి ఆడ ఇలా అంతా మీడియాలో వచ్చింది. నాటుకోడి పులుసు తిన్నారు, గోంగూర మటన్ తిన్నారు, ఆడ ఏసీ రూమ్లో ఏసీ టెంట్ వేసుకున్నారు, ఏసీ రూమ్లో కూర్చున్నారు. ఒక్కటైనా క్యాబినెట్ సమావేశంలో బీసీలకు అనుకూలమైనటువంటి కానీ ఎస్సీ ఎస్టీలకు అనుకూలమైనటువంటి కానీ ఒక్క నిర్ణయం తీసుకున్నారా? బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు చర్చ జరగలేదు? బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరగకుండా మీరు క్యాబినెట్ సమావేశం ఎందుకు పెట్టిరు? ఒకవేళ 42% మీరు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవ్వకపోతే బీసీలారా మమ్మల్ని క్షమించండి, మేము ఇవ్వాలనుకున్నాం, ఆ ప్రయత్నం చేసినాం, కానీ చట్టపరంగా అవకాశాలు అది సాధ్యం కావడం లేదు. ఇది పార్టీ సింబల్ ద్వారా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి, మేము పార్టీ బీఫామ్లు ఇస్తే జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి 42% ఖచ్చితంగా పార్టీ పరంగా ఇస్తామని ఎందుకు చర్చ చేయలేదు? అంటే ఇందులో ఎంత కుట్ర దాగి ఉందంటే అగ్రకులాల మెప్పు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అగ్రకులాలను మచ్చిక చేసుకుని బీసీ సమాజాన్ని దూరం కొట్టి బీసీ సమాజాన్ని అనగదొక్కడంలో భాగంగానే ఈ పని చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం మిమ్మల్ని క్షమించదు, మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతారు. మీ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని రాజకీయంగా ఈ కాంగ్రెస్ను, బీజేపీని, ఈ రెండు పార్టీలు బీసీ సమాజానికి శత్రువుగా ప్రకటించి మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టడానికి మా ఉద్యమం ఉంటుంది. ఏదైతే ఉన్నదో కోర్టులో ఉన్న కేసు దాన్ని ఇంకా పరిష్కరించకుండానే, ఈ మీటింగ్లో చర్చించకుండానే, నిర్ణయం తీసుకోకుండా ముందుకెళ్ళాలని దాని గురించి నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఏ కోర్టు మీకు ఆదేశాలు ఇచ్చింది? ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తుంటాయి, ఇంకొక వైపులో సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుంటాయి, ఇంకొక వైపు పార్లమెంట్ సమావేశాలు. ఇప్పుడు 28వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. అటు పార్లమెంట్లో కొట్లాడకుండా, ఇటు కేసు ఇక్కడ కొట్లాడకుండా ఇలా ఎవరిని మోసం చేస్తారు? కాబట్టి మిమ్ములని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి లేదు. మీ దొంగ నాటకాలు, దొంగ బుద్ధులని బయటపడ్డాయి. బీసీ సమాజం మిమ్ములని ఎట్టి పరిస్థితుల్లో
మిమ్మల్ని మెడలుంచి 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాటం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ మున్సిపల్ రిజర్వేషన్ సంబంధించి దాని ప్రకారమే ఇచ్చామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తాం. ఇప్పుడు మా బీసీ నాయకులకు చీమునెత్తులు ఉంటే వాళ్ళు రాజీనామా చేయాలి. బీసీలకు అన్యాయం చేస్తున్నందుకు వాళ్ళు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే అప్పుడు ఇలా బీసీ సమాజం క్షమిస్తుంది. లేకపోతే మీరు రేపు బీసీలను ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? బీసీల ఇళ్ళకి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? కాబట్టి మిమ్మల్ని బీసీ సమాజం క్షమించదు. మీరు బీసీ ద్రోవులుగా మారొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు చాలా అడుగునే ప్రయత్నం చేశారు, పోస్ట్ పోయాలని చెప్పేసారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? స్థానిక సంస్థలు ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ బీసీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తాం. జేఏసీలో ఉద్యమ కార్యాచరణ నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత ఇవాళ ప్రభుత్వం ఎట్లా ఉన్నదో ఎట్లా దారికి రాదో చూసుకుంటాం. మనతో పాటు బీసీ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ సత్యరాజ్ గౌడ్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారంటే సర్పంచ్ ఎలక్షన్ ఎట్లాగో మోసం చేసిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో వస్తామని దాదాపు అన్ని మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు కూడా ప్రకటించడం జరిగింది. ముందుకెళ్ళే ఒక 10-15 రోజుల ఎన్నికలు కూడా పెడితే కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇలా మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ 121 మున్సిపాలిటీలకి 10 కార్పొరేషన్ రిజర్వేషన్లు అమలు చేసిండు. అమలు చేసింది 31% అమలు చేసిండు. ఇస్తా అన్నది 42%. అది తుంగలకు దొక్కేసేసిండు, గంగలకు పోయింది. అది ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ హైదరాబాద్ దాటి సమ్మక్క సారక్క దగ్గర పెట్టి ఈ బీసీ సమాజం బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడతారేమో అని చెప్పి మీడియాని జనాలని డైవర్ట్ చేయడానికే అక్కడ పెట్టిరు. ఇవాళ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పెట్టలేదంట. ఏడ క్యాబినెట్ మీటింగ్ హైదరాబాద్ దాటి ఈయననే పెట్టినని జబ్బాలు జరుచుకుంటుండు, తొడలు కొట్టుకుంటుండు. అంటే జనాలని డైవర్ట్ చేయడానికి డైవర్ట్స్ పాలిటిక్స్ చేసేట్ల రేవంత్ రెడ్డి దిట్ట. మేము అభివృద్ధి చేసి మేడారం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిందని అనుకోవచ్చు కదా, డెవలప్మెంట్ కోసమే అభివృద్ధి చేసినాము, ఫస్ట్ టైం ఇక్కడ బయట కూడా పెట్టినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆడ సమ్మక్క సారక్క వనదేవతలకు గుళ్ళు అందరు కడుతుర్రు. కేసీఆర్ కూడా యాదగిరిగుట్ట కట్టిండు, ఈయన ఇది కడుతున్నాడేమో. కానీ ఆడ క్యాబినెట్ మీటింగ్ పెడితే గిరిజనులకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? గిరిజనులకు యూనివర్సిటీ పెడతా అన్నాడా? గిరిజనులకు ఏమైనా చేస్తా అన్నాడా? మేడారము ములుగు మొత్తం గిరిజనులే కదా, వాళ్ళకి ఏమైనా క్యాబినెట్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? నిర్ణయం తీసుకుంటే బయట పెట్టండి. బీసీ సమాజానికి క్యాబినెట్ నిర్ణయం వల్ల ఏమీ లేదు, గిరిజన సమాజానికి ఏమీ లేదు. ఒకటే వీళ్ళ పాలసీ ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, బీసీ సమాజాన్ని పక్కదారి పట్టియాలి అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కులగణన చేసిరు, డెడికేషన్ కమిషన్ వేసిరు, 56% బీసీ సమాజం తెలంగాణలో ఉందని మీరే కదా ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా. మీరు ఇస్తాన్నది ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42, 56% ఉన్న బీసీలకి 42 ఇస్తా అంటే కూడా బీసీ సమాజం ఎంత గొప్పది. సరే ఓకే అని చెప్పి మీకు ఓట్లు వేసిరు. ఓట్లు వేసిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు 42% అమలు చేయాలి కదా. అమలు చేయకుండా మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయిరు. ఎన్నికలకు పోతే బీసీ సమాజం నిలదీసి ఏం మాట్లాడి తెలుసా? గ్రామ పంచాయతీ నిధులు అన్యాక్రాంతం అవుతున్నాయి, 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి పోతున్నాం. అయినా మేము పార్టీ సింబల్ మీద పోతలేము, ఇండిపెండెంట్ సింబల్ మీద పోతున్నాం కదా అని మాట్లాడారు. ఓకే, మీరు ఇచ్చింది ఎంత? అందులో కూడా 17% ఇచ్చారు. ఆ మాట అడిగితే మేము బీసీ సమాజం అడిగితే ఏమన్నారు? మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. పార్టీ పరంగా ఇవ్వలేదు, చట్టపరంగా ఇవ్వలేదు. అయినా బీసీ సమాజం ఏం చేసింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు చైతన్యం ద్వారానే బిడ్డ మీరు బీసీ సమాజాన్ని మోసం చేస్తారు కదా. గ్రామ పంచాయతీలలో బీసీలే గెలిపించాలి, బీసీలకే ఓట్లు వేయాలి, మనం ఎంత ఉన్నామో మనకు అన్ని వాటా రావాలి, మేమెంతో మాకంత అని చెప్పి బీసీ సమాజాన్ని బీసీ సంఘాలన్నీ కూడా చైతన్యపరిస్తే మీరు ఇచ్చింది 17% అయితే 51% బీసీలు గెలిచారు. ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చింది 31%, బిడ్డ మేము 60% గెలిచి చూపిస్తాం. మీరు 31% ఇచ్చి బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. మా ఓట్లు మేము వేసుకుంటే 60% గెలుస్తాం. ఖబర్దార్, మీరు అనుకుంటారు బీసీలు ఏం గమనించరు, బీసీలు ఏం చూస్తలేరు అనుకుంటారు. చిన్న ఉదాహరణ చెప్పిన, గ్రామ పంచాయతీ ఎన్నికలు 17కి 51 ఎట్లా గెలిచినామో ఇవాళ కూడా 31కి 60 గెలిచి చూపిస్తాం. 60% బీసీలు ఉన్నారు, 60% గెలుస్తాం. మీ మెడలో ఉంచుతాం. మీరు ఇంకా 3 సంవత్సరాలు గద్దెనే ఉన్నారు కాబట్టి 3 సంవత్సరాలలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారా, చేయరా? చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలనేది బీసీ సమాజంకి కూడా ఒక ఆలోచన ఉన్నది. గతంలో కేసీఆర్ కేటీఆర్కి ఇదే గతి పట్టింది, ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ నువ్వు కూడా రేపు ఇదే పరిస్థితి, నువ్వు కొడంగల్లో పోయి వండుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే ఏం చేసేది లేదు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందండి. 79 సంవత్సరాల నుంచి మీరే కదా అధికారంలో ఉన్నది, అగ్రవర్ణాలే కదా, మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు. ఇవాళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎంతమంది? మీరే కదా. ఇంకోటి సింపుల్గా మాట్లాడుతున్నాం, మా బీసీలలో మా బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు
30% రిజర్వేషన్లు ఇస్తే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడారు ఎందుకు? ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడాడు, ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యే మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు. మీరు బీసీ సమాజమే కదా, మీకోసమే కదా మేము కొట్లాడేది. మేము కొట్లాడితే మీరే కదా గద్దెనెక్కేది. మీరు ఎందుకు మాట్లాడారండి? ఇలా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు, అక్కడ పోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ మా బీసీఏ, ఇంతమంది ధర్మపురి అరవింద్ ఉన్నాడు, బీజేపీ పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఇలా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో, మధుసూదనాచారి ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మండలిలో. వీళ్ళు ఎవరు కూడా మాట్లాడరు ఎందుకు? ఎవరైనా బీసీ సమాజము మీరు మాట్లాడాలి, మేము కొట్లాడాలి, మీరు మాట్లాడాలి, బీసీలకు న్యాయం జరగాలి, అప్పుడే ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది. కానీ అప్పటిదాకా జరగదు. బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తూ ఉన్నాయి. ప్రధాన పార్టీలు 3 పార్టీలు కూడా మోసం చేస్తాయి. ఒక కాంగ్రెస్ మేము నిందిస్తలేం, కాంగ్రెస్ దొంగనే బీసీల పట్ల, బీజేపీ అట్లనే, బీఆర్ఎస్ అట్లనే. అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేసే పార్టీలే. బీసీలను మోసం చేస్తూనే ఉంటాయి, ఇంకా 3 సంవత్సరాలు చేస్తాయేమేమో. బీసీ సమాజం ఓటు ద్వారానే చైతన్యం రావాలి, ఓటు ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్పాలని బీసీ సమాజానికి కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో అదే జరుగుతుంది. అది జరిగినాకనన్నా ఈ రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న క్యాబినెట్కి కనువిప్పు అవుతుందని మేము కోరుకుంటా ఉన్నాం. అని అనుకోవాలా, లేదంటే కావాలనే కూరగాయలను అయిన తర్వాత లెక్కల ప్రకారం కావాలని పక్క పెట్టింది అనుకోవచ్చు? ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. నోటి మాటతోటో ఏదో బీసీలకు కొంచెము తాయిలాలు ప్రకటించి బీసీలను మభ్యపెట్టి ఎలక్షన్లకు ముందుకు పోయి బీసీలకు అన్యాయం చేద్దామనే చూస్తున్నాయి. కానీ ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒక చందంగా ఉంది. 42% రిజర్వేషన్ అని ప్రకటించారు. దానికి అన్ని బీసీ సంఘాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ అధికారికంగా అటువంటి అమలు చేయకుండా కనీసం పార్టీ పరంగానన్నా మేము ఇస్తామని చెప్పకుండా మన మున్సిపల్ ఎలక్షన్లకు ఇప్పుడు పోవడము అనేది చాలా దురదృష్టకరం. బీసీ సంఘాలను ఒక విధంగా చూసినట్టయితే మోసం చేయడమే మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. మా కార్యాచరణ మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ వాయిదా వేయండి, లేదంటే మా కార్యాచరణ ప్రకటించేసి మేము ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఈ బీసీ సర్పంచ్ ఎలక్షన్ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి మళ్ళీ రోడ్ ఎక్కిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నారు. సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ అన్న మీడియా కోఆర్డినేటర్. అన్న నమస్తే. నమస్తే అండి. ఏం చెప్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎట్లాగో అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు, పోస్ట్పోన్ చేసే ప్రయత్నం కూడా చేసిర్రు, 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి పట్టుబడితే కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయడంలో ముందంజలు ఉన్నది. ఎందుకంటే మన సర్పంచ్ ఎన్నికల్లో చూసాం, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పి బీరాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షుడు కానీ మంత్రులు కానీ ఈరోజు ఎక్కడ పోయిర్రు? సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ ఏం చెప్పారు? మేము గాంధీ భవన్ వేదికగా బీసీలకు 42% రిజర్వ్ పార్టీ పరంగా ప్రకటిస్తామని ఎక్కడ పోయిర్రు? ఏడ ప్రకటించారు? మీరు సర్పంచ్ ఎన్నికలు ప్రకటించారా? కనీసం మీరు రిజర్వేషన్ల మీద మాట్లాడేటువంటి దాఖలాలు ఉన్నాయా? కాబట్టి మీరు రిజర్వేషన్లు ఓన్లీ బీసీలను నమ్మించడానికి మాత్రమే డెడికేషన్ కమిషన్ వేసారు, కులగణన చేసారు. మరి మేము లెక్కలు తీసినామని చెప్తారు. లెక్కలు తీసిన తర్వాత ఏం అడ్డంకి ఉంది మీకు తీయడానికి? పార్లమెంటులో మేము చట్టం చేసినాం, బిల్లు చేసినాం, అసెంబ్లీలో చేసి పార్లమెంట్కి పంపించామని అంటుర్రు. మరి అక్కడ ఉన్నట్టు మాట్లాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇక్కడ అధికారం ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉండే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు యూపీఏకి సభ్యులు 200 మంది పైచలకు ఎంపీలు ఉన్నారు. మరి పార్లమెంట్లో పోరాటం చేయాలి కదా. మీ బిల్లు ఇక్కడ ఆమోదం చేసి చట్టం చేసి మీరు పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేసి అధికార పార్టీని పార్లమెంటులో ప్రశ్నించి బీసీలకు 42% తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఆ పని ఎందుకు చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? కాబట్టి బీసీలను తెలంగాణ రాష్ట్రంలో అమాయకులుగా చూసి అణచివేయాలని చెప్పి, రాజకీయంగా బీసీలను గొంతుకోయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకరం కట్టుకున్నది. స్థానిక ఎన్నికల్లో మోసం చేసింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా, ఎందుకంటే కొన్ని జిల్లాలో 25% వచ్చింది, కొన్ని జిల్లాలో 27%, కొన్ని జిల్లాలో 30%, కొన్ని జిల్లాలో ఎస్సీ ఎస్టీ తక్కువ జనాభా తక్కువ బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కానీ ఒక స్పష్టమైనటువంటి విధాన ప్రకటన లేకపోవడం వల్ల ఈరోజు బీసీలు గందరగోళం ఏర్పడే పరిస్థితి ఏర్పడ్డది. రాజకీయ కాంక్ష ఉన్నటువంటి బీసీలను గొంతుకోసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే పని చేస్తూ ఉన్నది, బీజేపీ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎన్నికలకు మేము సిద్ధమంటే మేము సిద్ధమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడబలుకొని ఈరోజు బీసీలను గొంతుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు బీసీ సమాజం అంతా మేల్కొనాలి. ఈరోజు బీసీ జేఏసీ
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి రేపో ఎల్లుండో బీసీ చేసి విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ తెలంగాణలో అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఈ జిల్లాల వైజ్ కావచ్చు, మున్సిపాలిటీ వైజ్ కావచ్చు, ప్రకటించిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ జనరల్ కావచ్చు, బీసీ జనరల్ కావచ్చు, బీసీ మహిళ కావచ్చు, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే జనాభా ప్రాతిపదికనే లెక్కలు చూసిన తర్వాతనే మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రకారమే ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. మీరేం చెప్తారు? మరి ఇస్తామన్నట్టు 42% హామీ ఏమైంది మేము అడుగుతూ ఉన్నాం. మీరు పార్టీ పరంగా కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యని తీసుకొచ్చి ప్రస్తుత పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆ రోజు మీరే కదా చదివింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, మీరే కదా బీసీలకు 42% రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తామని చెప్పి ప్రకటించారు. మరి అంటే బీసీలను మోసం చేయడమే మీ ఒంట్లో ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ఎప్పుడు అనాదిగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకే సామాజిక వర్గాన్ని కొమ్ము కాస్తూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? కాబట్టి బీసీలను మరొకసారి మోసం చేయడానికి, దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో బీసీల సత్తా ఏందో చూస్తారు. బీసీలు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, అప్పుడు జనరల్ ఎలక్షన్ అప్పుడు కూడా ఎక్కడైతే ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఉంటే వాళ్ళకు టికెట్లు ఇచ్చి కేటాయించిన పరిస్థితి కనపడింది. అంటే బీసీలు చైతన్యం అయిపోతుంది. అంటే ఇక్కడ వేరే వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి అంటే వాళ్ళు ఎక్కువ ఉన్న జనాభా కొద్ది ఎస్సీ ఉన్న కాడ ఎస్సీ జెండాలు అని ఇట్లా ఇచ్చింది అనుకుంటారా, లేదంటే కావాలనే చేసిందని అనుకుంటున్నారు మీరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జనాభా పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం అన్నట్టు, మరి బీసీలు 52% రిజర్వేషన్లు, 52% కదా మీరు తెలిసిన లెక్కలు. మరి 52% రిజర్వేషన్లు వచ్చిందా? మీరు జనాభా తమాషా ప్రకారం ఇస్తున్నారు. ఓకే, ఎస్సీల జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తారు, ఎస్టీ జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తారు, జనరల్ మరి బీసీలు 52% కదా, మరి 52% రిజర్వేషన్ రావాలి కదా, మరి ఎక్కడున్నాయి అవి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సుకునే చేస్తుంది. ఇది కుట్ర బుద్ధితోనా? ఎందుకంటే బీసీలో ఒక విధానమైన ప్రకటన ఉండొద్దు, వీళ్ళకి చట్టం చేయొద్దు, బిల్లులు కావద్దు. అసెంబ్లీలో చేసారు, చేతులు దులుపుకున్నారు. అసెంబ్లీలో చేసి ఢిల్లీకి పంపించడం, అది బీజేపీ చేతిలో ఉంది. ఎన్డీఏతో పోరాటం చేయాల్సినది ఎవరు చేయాలి? ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పోరాటం చేయాలి. పోరాటం చేస్తే ఈరోజు బీసీలకు విధానమైన ప్రకటన వస్తుంది. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు వస్తాయి కదా. మేము అడిగింది హక్కుగా అడుగుతా ఉన్నాం, చట్టబద్ధంగా కావాలని అడుగుతున్నాం. మీ భిక్షం వద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేసేటట్టు భిక్షం 42% రిజర్వేషన్ మాకొద్దు. చట్టబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కులను మాత్రమే చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి మేము పోరాటం చేస్తాం. కేసు కోర్టులో ఉండగానే మళ్ళీ సవరణ చేయకుండా, మళ్ళీ చర్చించకుండా ముందుకెళ్ళాలని ఎట్లా ఏం చెప్తారు? అది ఓన్లీ హైకోర్టు రాష్ట్ర పరిధిలో ఉన్నది. కానీ మీరు దీనికి చట్టం కావాలి, పార్లమెంట్లో ఆమోదం అయినప్పుడు మీరు ఎక్కడ పోరాటం చేయాలి? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిరు కదా, చేసినప్పుడు పార్లమెంట్లో పోరాటం చేయాలి కదా. పార్లమెంట్లో ఎవరికి బలం ఉంది? అధికార పార్టీ చేస్తలేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష పక్షం పోరాటం చేయాలి కదా. ఒక్క రోజన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్లాకార్డు పట్టుకొని బీసీలకు మేము తెలంగాణలో మేము ఏదైతే వాళ్ళు చేసిన డిమాండ్కు మేము హామీ ఇచ్చినామో 42% రిజర్వేషన్లు, కాబట్టి దాన్ని ఆమోదించాలంటే పార్లమెంట్లో బిల్లు కావాలి కదా. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక్క రోజన్నా క్వశ్చన్ చేసిండా? పార్లమెంట్లో ప్రధానమంత్రి నిలదీసిండా? పార్లమెంట్లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మేము బీసీలకు రిజర్వేషన్లు చేస్తామంటే మోసం, దగా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణపై 2 రోజుల్లోనే మేము బీసీ చేసి ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో చూస్తామని చెప్పి కూడా ఈరోజు బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.